వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. నేను రేవతి. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయి 2 వారాలు కావస్తున్న ప్రధాన రాజకీయ పార్టీల మధ్య గెలుపు లెక్కలు తేలడం లేదు. క్రాస్ ఓటింగ్ ఏ పార్టీ కొంప ముంచుతుందో అని ఆందోళన అందరి అభ్యర్థులలో నెలకొంది. రాష్ట్రంలో 9.5 ఏళ్ల పాటు నేనే రాజు నేనే మంత్రిగా ఏకపక్షంగా పాలించిన బీఆర్ఎస్ పార్టీకి ఈసారి ప్రజల నుంచి పూర్తి తిరస్కారం లభించేలా కనబడుతోంది. రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు స్థానాల్లో 1 ఎంఐఎం ఖాతాలో ఉండడంతో మిగిలిన 16 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పోటీ పడ్డాయి. గత అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళి ఆధారంగా బీఆర్ఎస్ 2-3 స్థానాలు గెలవాల్సి ఉన్నా ఆ పార్టీ క్యాడర్ అంతగా పని చేయకపోవడంతో గులాబీ పార్టీ వెనకబడింది. బీఆర్ఎస్ నేతల మాటల తీరు కూడా ప్రజల వ్యతిరేకత తెచ్చిపెట్టాయి. ముఖ్య నేతలు పార్టీలు మారడం, అధికారంలో ఉన్నప్పుడు విరవీగిన నేతలకు పలు నియోజకవర్గాల్లో ధిక్కార స్వరం వినిపించారు. దీంతో పట్టు ఉన్న ప్రాంతాల్లో బీఆర్ఎస్ పట్టుకోల్పోయింది. మరికొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే లక్ష్యంతో క్రాస్ ఓటింగ్ కు పాల్పడడంతో బీజేపీ పార్టీకి కలిసి రానుంది. దీంతో 6 సీట్లకే పరిమితం అవుతుందనుకున్న కాషాయ బలం అనూహ్యంగా మరో 2 స్థానాలకు ఏగబాకింది. రాష్ట్రంలో పోలింగ్ సరళి, పార్టీ బలాబలాలపై పొలిటికల్ అనలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయి 2 వారాలు కావస్తుంది. ఇప్పటికీ ఇంకా ఆయా పార్టీల అభ్యర్థులు మాత్రం లెక్కలలో ఇంకా మునిగి తేలుతూనే ఉన్నారు. గెలిపోవటం మీద అంచనాలు వేసుకుంటున్నారు. వాస్తవంగా రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఎంఐఎంకి గెలిచిందనే చెప్పవచ్చు. మిగిలిన 16 పార్లమెంట్ నియోజకవర్గాల్లోనే ప్రధానమైన పోటీ నెలకొంది. ఆ 16లో కూడా అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ 3 పార్టీలు కూడా తలపడ్డా కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈసారి 3వ స్థానానికే పరిమితమయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ బోల్తా పట్టడం, దాంతోపాటు కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం, ఓడిపోయిన వాళ్ళు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో ఆ పార్టీలో కార్యకర్తల్లో నైరాశ్యం మాత్రం నెలకొంది. దీంతో పార్లమెంటు అభ్యర్థుల తరఫున ప్రచారం చేసే ఊపు, అంత కసి మాత్రం ఎవరిలో కూడా కానరాలేదు. దీంతో ప్రధానమైన పోటీ అటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ స్పష్టంగా కనపడ్డది. ఎందుకంటే ఒక నెల రోజుల పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నువ్వా నేననే స్థాయిలలో తలపడ్డాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకునేది మాత్రం తీవ్రస్థాయిలో ప్రయత్నం చేశాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2,000 నుంచి 3,000 రూపాయలు ఓటర్లకు అందించిన రాజకీయ పార్టీలు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 100 నుంచి 500 లోపు వరకే పరిమితం కావడంతో కార్యకర్తలు కొంత నైరాశ్యత మాత్రం నెలకొందని చెప్పవచ్చు. మొన్నటి వల్ల ఒక 4 నెలల క్రితం ఓటుకి 2 నుంచి 3,000 రూపాయలు ఇచ్చిన నాయకులు తిరిగి ఇప్పుడు ఓటుకి 100-200 ఇవ్వడం ఏంటనే ప్రశ్నలు కూడా తలెత్తడంతో చాలా గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించే నాయకులే కరువయ్యారని చెప్పవచ్చు. దాంతోపాటుగా ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో కొంత స్తబ్దత మాత్రం నెలకొంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఈసారి 3వ స్థానానికే పరిమితమయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి జర్నలిస్ట్ టీవీ సర్వే 63 నుంచి 67 సీట్లలో గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి స్పష్టం చేసి దానికి అనుగుణంగానే 64 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. ఈసారి కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత జర్నలిస్ట్ టీవీ చేపట్టిన సర్వేలో కొంత బీఆర్ఎస్ పార్టీ వెనకంజలో ఉందని చెప్పి ఓటర్ల నుంచి వస్తున్న సమాచారంతో ఒక క్లారిటీ మాత్రం వచ్చింది. దాంతోపాటుగా అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ 2 కూడా నువ్వా నేననే స్థాయిలో తలపడ్డాయి. వాస్తవంగా జర్నలిస్ట్ టీవీ అంచనా ప్రకారం, సర్వే ప్రకారం చూసుకుంటే 6 నుంచి 8 స్థానాలు బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 8 నుంచి 10 స్థానాలు గెలిచే అవకాశం. ఒకవేళ కనుక స్థానికంగా ఉన్న అభ్యర్థి బలాబలాలు కావచ్చు, లేదా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ క్రాస్ ఓటింగ్ కావచ్చు, ఇవన్నీ చూసుకునే మాత్రం అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ చెరో 8 స్థానాలు మాత్రం గెలవడం ఖరాఖండిగా తేలిందని చెప్పవచ్చు. మొత్తం మీద కాంగ్రెస్, అటు బీజేపీ భవితవ్యం అనేది వచ్చే నెల 4వ తేదీన కౌంటింగ్ పూర్తయిన తర్వాత తేలే అవకాశం ఉంది. మొత్తం మీద జర్నలిస్ట్ టీవీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన అంచనాలకు దరిదాపులలో 95% వరకు రీచ్ అయిన నేపథ్యంలో ఈసారి కూడా పార్లమెంటు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల ముందు 2 సార్లు కూడా సర్వే నిర్వహించే సమయంలో మొదట్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ కొంత ఊపు ఉన్న తర్వాత ఎందుకో కొంత ఆర్థిక వనరులు కావచ్చు, కార్యకర్తల బలం తగ్గడం కూడా ఆ పార్టీ వెనుకంజలో పడుతుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఈసారి బీజేపీ మోడీ మేనియా తోటి మరో 2 నుంచి 3 సీట్లు అదనంగా గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా కనపడ్డాయి. ఎందుకంటే అటు జహీరాబాద్ కావచ్చు, ఏదైతే సికింద్రాబాదు, మల్కాజ్గిరి లాంటి స్థానాలలో కూడా బీజేపీలో మోడీ మేనియా అనేది స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే
గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 4 స్థానాలకే పరిమితమైన బీజేపీ ఈసారి డబల్ అంటే 4 నుంచి 8 సీట్లు పాకే అవకాశం ఉంది. అంటే జర్నలిస్టు అంచనా ప్రకారం 6 నుంచి 8 సీట్లు పక్కాగా బీజేపీ గెలుస్తుంది, 8 నుంచి 10 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది. ఒకవేళ కనుక 1-2 చోట్ల కనుక అభ్యర్థుల ప్రభావం, డబ్బు ప్రభావం కావచ్చు, కార్యకర్తల క్రాస్ ఓటింగ్ కావచ్చు, లేదా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎట్లాంటి తాము గెలవలేము కాబట్టి కాంగ్రెస్ని ఓడియాలంటే బీజేపీ గెలిపేయాలని ఒక దృఢ సంకల్పం ఉన్న 1-2 నియోజకవర్గాల్లో ఫలితాలు మాత్రం ఏమైనా తారుమారైతే మాత్రం అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ చెరో 8 స్థానాలు గెలుచుకునే అవకాశాలు స్పష్టమవుతున్నాయి.